భయ్యా మీకు డైవర్షన్ అంటే తెలుసా? ఇది జెన్‌జీ కిడ్స్‌కి తెలుసో లేదో నాకు తెలీదు గానీ, మిలీనియల్స్‌కి అప్పట్లో యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయింది డైవర్షన్ ఆంటీ. నాకెందుకో ముద్దు బిడ్డ అని పేరు తీసేసి, తనుజకి డైవర్షన్ బిడ్డ అని పేరు పెడితే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే భయ్యా నిన్న నామినేషన్స్ చూసాక నాకైతే వామ్మో! వాయ్యో! ఇదెక్కడి డైవర్షన్ రా మామ! ఇంత పెద్ద డైవర్షన్ ఇండియాలో ఎక్కడ ఉండదేమో అనిపించింది. వరల్డ్‌లోనే ఇంత పెద్ద డైవర్షన్ నాకు తెలిసి ఏ రోడ్‌లో గానీ, ఏ F1 రేస్‌లో గానీ ఇంత పెద్ద డైవర్షన్ ఉండదనిపించింది. అసలు డెమాన్ పవన్ నామినేషన్ పాయింట్ ఏంటి భయ్యా? తనూజ నువ్వు సపోర్ట్ లేదు అన్నావు, కానీ హౌస్ మొత్తం నీకు సపోర్ట్ ఉన్నారు అన్న దాని మీద నామినేట్ చేస్తే అసలు ఎటేటో తీసుకెళ్ళిపోయింది. నువ్వెక్కడ సపోర్ట్ చేసావన్నది, ట్రైన్ టాస్క్ అంటది, నేను నీకు సపోర్ట్ చేయలేదా అంటది, నీకు బ్రెయిన్ లేదంటది. ఇది క్లారిఫికేషన్ కాదమ్మా, ఇది నామినేషన్ ప్లాట్ఫామ్, నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలంటే పక్కకెళ్ళి తీసుకోవాలి అంటే నీకేంటి హ్యాపీగా కూర్చున్నావు కదా పిల్లో వేసుకొని. ఆల్రెడీ హెల్త్ తనకి ప్రాబ్లం ఉంది, కూర్చోడానికి ఇబ్బంది అయింది. అండ్ తనకి ఉన్న ప్రాబ్లం లేకపోయినా అక్కడ అంతమంది వెయిట్ చేస్తుంటే నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చి ఆ సీరియల్ డ్రామా ఎందుకు నడిపించావో నాకైతే అర్థం కాలేదు. అండ్ మ్యాటర్ నామినేట్ చేసిన పాయింట్ ఒకటైతే నువ్వు ఎక్కడికో తీసుకెళ్లడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎందుకు అరిచావో తెలియదు. డెమాన్ పవన్ని ఎందుకు డిస్రెస్పెక్ట్ఫుల్గా చూసావో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకీ నిన్న తనూజ నామినేషన్స్లో చేసిన అరాచకం గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడి ఏదేదో ప్రూవ్ చేయాలనుకుంది. ఏమైనా అంటే అంటామంటారు కానీ భయ్యా, ఆవిడ చేసే అరాచకాలు, వికృత చర్యలు రోజు రోజుకి నా వల్ల అయితే కావట్లేదు. ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.